హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట. సో డీమార్ట్కి వెళ్ళాము. మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు. సో లంచ్ డైరెక్ట్గా బ్రంచ్ లాగా చేసేసి 11 o'clock ఆ టైంకి డీమార్ట్కి బయలుదేరామన్నమాట. సో మా అమ్మ పొలం పనికి వెళ్తుంది కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొని రావాల్సి వచ్చింది. అమ్మ ఇంటి దగ్గర ఉందనుకోండి, పిల్లల్ని అమ్మకి అప్పచెప్పేసి మేము డీమార్ట్కి వచ్చి కావాల్సిన ఐటమ్స్, గ్రాసరీస్ అవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు మేము పిల్లల్ని తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే కొంచెం వాళ్ళకు కూడా ఇక ఏదో ఒకటి చూసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకొని వచ్చాము. మా పెద్దోడిని అసలు ఎవరికైనా ఇచ్చేసి రావాల్సింది కానీ పట్టుకొని వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ మామూలుగా అప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో తీసుకున్నాం కదా, సో అప్పుడు తీసుకున్నవి. మళ్ళీ మధ్యలో ఏం తీసుకోలేదు. అంటే నేను అప్పుడే ఎక్కువ తీసుకొస్తాను, మళ్ళీ మధ్యలో ఇక్కడిక్కడ తీసుకురావడానికి ఉండదు అనమాట. సో ఇక్కడికి చాక్లెట్ చూసారు కదా, ఫస్ట్ రాగానే మా పెద్దోడు దాని దగ్గరికి వెళ్ళేసి పట్టుకొని వచ్చాడు. నేను అనుకున్నాను 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అనుకున్నాను ఆ చాక్లెట్. ఏకంగా 70 రూపీస్ అలా ఉందన్నమాట ఆ చాక్లెట్ వచ్చేసి. ఎందుకురా బాబు వద్దు నీకు అని అన్నాను. సో వాడికి ముందే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చెప్పాను, నువ్వు అంటే తినే ఐటమ్స్ ఏమన్నా ఉంటే తీసుకో, కానీ టాయ్స్ అట్లాంటివి ఇవి ఏమంటారు ఇంకా అవి స్కెచెస్, క్రేయాన్స్, క్లేస్ అంటే అవన్నీ వాడి మంచిగా యూస్ చేస్తే పర్లేదు. ఎలా చేస్తాడంటే గోడలకు రుద్దేయడం, గోడలకు స్కెచెస్ రాయడం, ఆ క్లే అంతా ఇల్లంతా వరిచేయడం. అంటే ఇల్లంతా వరిస్తే పర్లేదు, చిన్నోడు నోట్లో పెట్టుకునేలాగా పెట్టేస్తాడు. ఇప్పుడు మా చిన్నోడు వల్ల కొన్ని ఐటమ్స్ మా పెద్దోడికి కొనియలేకపోతున్నాం, ఎందుకంటే వీడు తెచ్చిన అన్ని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. ఇప్పుడు చిన్న చిన్న స్కెచెస్, క్యాప్స్, క్రేయాన్స్ ఇలా చెక్కేసి దాన్ని పొట్టు తీసేసి, సో అలాంటివన్నీ నోట్లో పెట్టుకోవడం వల్ల వాడికి ఏదైనా అవుతుందని వీడికి కూడా అవాయిడ్ చేస్తున్నాము. వీడు కొనిచ్చినా కానీ అది ఇప్పుడు కొనిచ్చామనుకోండి, సో ఇప్పుడు మార్నింగ్ కొనిచ్చామనుకోండి, అది ఈవినింగ్ వరకు కానీ మళ్ళీ మార్నింగ్ వరకు కానీ దాని రూప్ అనేది మనకు కనిపించదు అనమాట. సర్వనాశనం అయిపోతుంది. అది చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ పడలేదనమాట. అది మనకు దాని ఆకారం అనేది కనిపించదు అనమాట. సో గ్రాసరీస్ తీసుకున్న తర్వాత పైన సెక్షన్కి వచ్చాము. ఇట్లా బాక్సెస్ ఏమైనా స్టోరేజ్ బాక్సెస్ కొత్త మోడల్స్ ఏమైనా వచ్చాయా తీసుకుందాము స్టోరేజ్ కోసం. కొంచెం తక్కువ అయిపోయినాయి అన్నమాట ఇంట్లో ఐటమ్స్. సరుకులు సదిరేసరికి ఏమైనా ఉన్నాయని కొత్తగా చూస్తే అన్నీ అవే ఓల్డ్ మోడల్ ఉన్నాయి. అండ్ ఏమైనా నాన్ స్టిక్ది నేను అనుకున్న బౌల్ లాంటిది ఉందా అంటే సో అలాంటివి లేవు. సో జస్ట్ చూస్తున్నాము ఏమేమి వెరైటీస్ ఉన్నాయని. సో ఇక్కడ చూసారా, ఇది చాలా 79 ఏమో ఉంది. అంటే ఇంటి దగ్గర మా అమ్మ తీసుకుంది 100 రూపీస్ అంట. చాలా చాలా బాగుందనమాట. అది చాలా స్టాండర్డ్గా పెద్దగా ఉంది. ఇది కొంచెం ఒక పూరి తీయడానికి మాత్రమే పనికి వస్తుంది స్టెయినర్ అనేది. మిగిలిన పెద్ద పెద్ద ఐటమ్స్ ఒక 2-3 పూరీలాగా తీయేంత ఉండదనమాట. అండ్ ఇక్కడ స్టీల్ ఐటమ్స్ మస్తు చాలా కాస్ట్ అనిపించాయి ఇక్కడ వచ్చేసి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చిన్న హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాడు. ఇది మా తమ్ముడికి తీసి పంపుతున్నాడు అనమాట, నీకోసమే అని. అలా ఫన్గా జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళ మధ్యలో. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ నాకు నచ్చిందనమాట. హ్యాండ్ బ్యాగ్ సెక్షన్లో బ్లాక్ కలర్ చాలా చాలా బాగుంది. అసలు మీకు వెనకాల అక్కడ కనిపిస్తుంది అనుకుంటా. చాలా బాగుంది, చాలా నచ్చింది. కానీ 1200 అంట హ్యాండ్ బ్యాగ్కి. ఒక్క హ్యాండ్ బ్యాగ్ 1200 పెట్టడం ఎందుకు, మళ్ళీ మనం వాడడం అంత ఎక్కువ వాడకం ఉండదు. క్యారీ చేయడం చిన్న చిన్న హ్యాండ్ అంటే మాది మీడియం స్లింగ్ బ్యాగ్ టైప్లో సైజులో ఉంటుందన్నమాట. చూడ్డానికి సూపర్గా ఉంది, కానీ అంత సైజ్ మనకు పనికిరాదు కదా. మా చిన్న డైపర్లు, ఒక డ్రెస్సు, వాడి మెడిసిన్స్ అట్లాంటివి చిన్న చిన్నవి క్యారీ చేయడానికి నా పర్స్ నిండిపోతుంది. బట్ అయినా ఒక 500 అలా ఉంటే తీసుకుందాం అనుకున్నాను. అంటే అంత బాగా నచ్చింది అనమాట. బట్ 1200 అనేసరికి వద్దులే అనుకున్నాను. సో ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ దగ్గర అక్కడ ఒక 2 అంకుల్స్ ఉన్నారా నాయన, అబ్బా నాకైతే వాళ్ళని చూస్తే ఎంత చిరాకు వచ్చిందంటే, అంటే అందరం ఐటమ్స్ తీసుకోమని 2 కార్ట్స్లో ఐటమ్స్ తెచ్చుకున్నారు. సో తెచ్చుకున్నప్పుడు బిల్లింగ్ చేయించుకోవచ్చు, అందులోకి షిఫ్ట్ చేసి బిల్లింగ్ చేయిస్తున్నారు, అందులోకి షిఫ్ట్ చేసి బిల్లింగ్ చేయిస్తున్నారు. వాళ్ళు ఒక్కరి దగ్గరే ఒక 45 మినిట్స్ పట్టింది. నేను ఒక 15 మినిట్స్ వెయిట్ చేసేసి మా హస్బెండ్ లైన్లో నిల్చోబెట్టేసి నేను బయటకు వచ్చేసాను అనమాట. ఎందుకంటే చాలా కాలు లాగడం పెట్టాయి. ఇక బయటకు వచ్చి మా వాళ్ళని ఇక కార్ట్లో ఆడుతున్నారనమాట. ఐస్ క్రీమ్ తీసుకుందామని వెళ్ళాము, బట్ అక్కడ నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేవు, మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి లిక్విడ్ క్యాష్. వచ్చేసి ఫోన్ ఉంది కదా అని ఫోన్ పెడితే నా ఫోన్ ఎర్రర్ చూపిస్తూనే ఉంది. ఈ గ్రామీణ బ్యాంక్ అనమాట. అసలు 2-3 డేస్ నుంచి ఇప్పటికి కూడా ఎర్రరే చూపిస్తుంది, అస్సలు ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు. మళ్ళీ ఆయన వచ్చాక ఐస్ క్రీమ్ను పాప్కార్న్ తీసుకొని వచ్చేసారనమాట. చాలా టైం పట్టింది. అసలు ఎంత బిల్లింగ్ చేశారో తెలియదు, కానీ ఫుల్ అలా చిరాకు తెప్పించారనమాట.
అండ్ ఇక్కడ కొంచెం వర్షం పడింది బయట. సో అందుకని అక్కడ ఒక 5 to 10 మినిట్స్ స్టే చేసాము. సో సరుకులు తీసుకున్నాము. మరీ అంత హెవీగా లేవు. అంటే చెప్పాను కదా నేను స్టార్టింగ్ తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ, ఫస్ట్ ఎక్కువ తీసుకుంటాను కానీ తర్వాత నుంచి 2K అంతే, అంతకంటే ఎక్కువ 2.5 అంతే మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ నెక్స్ట్ మంత్ అవ్వవు అని. సో అంతే అయిందనమాట బిల్ అనుకున్నంత. సో తెచ్చాను గ్రాసరీస్, కానీ సర్దడానికి అస్సలు కుదరలేదనమాట. సో ఈవినింగ్ మళ్ళీ అమ్మ వాళ్ళ నుంచి ఇంటి దగ్గరికి వచ్చాక 2 days హాలిడేస్ అని మా పెద్దోడికి ఫుల్గా హోంవర్క్ ఇచ్చేసారనమాట. హోంవర్క్ చేయించడానికి ఆల్మోస్ట్ 1/2 hour to 45 minutes పట్టింది. బట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వాడు సతాయించకుండా హోంవర్క్ చేస్తాడు. ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను వీడి నాటకాలు. అక్కడ క్లాత్స్ అరేంజ్ చేసి ఉంది. అక్కడ సేల్ అని చదువురా అని అంటే SALE సేల్ చదువురా అంటే బట్టల షాప్ అని చదువుతున్నాడు అనమాట. ఎప్పుడు హోంవర్క్ చేయించినా ఇలాగే ఏదో ఒకటి సతాయిస్తాడనమాట. సో ఫస్ట్ వచ్చినాక వాడు హోంవర్క్ రాసినాక వెజిటేబుల్స్ అయితే తీసేసాను, ఎందుకంటే అవి పాడైపోతాయి కదా వెజిటేబుల్స్ అనేవి. సో అవి అయితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే వచ్చేసి డిమార్ట్ నుంచి తెచ్చిన గ్రాసరీస్ అన్నీ సదరడానికి పెట్టేసుకున్నాను. అంటే మామూలుగా ఎక్కువ ఎక్స్ట్రా ఏమి అంటే స్పెషల్ ఐటమ్స్ ఏంది ఎక్కువ తీసుకురాలి, జస్ట్ ఒక పాస్తా ఎక్స్ట్రా తీసుకొచ్చాను. అండ్ ఈ చాక్లెట్స్ అన్నమాట. మా పెద్దోడు ఏదో టాయ్ పట్టాడు, అది వద్దు అని అంటే ఈ చాక్లెట్స్ తీసుకో అని అన్నాడు. సో ఎట్లాగో స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పెద్ద పెద్ద బార్లు పట్టే బదులు ఈ చిన్న చిన్న చాక్లెట్ తీసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టుగా డైలీ ఒకటి ఇవ్వచ్చు అన్నట్టు అది తీసుకున్నాను. అండ్ ఈ క్లిప్స్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను ఈసారి, ఎందుకంటే అవి బట్టలు కింద పడిపోతూనే ఉన్నాయి రెయినీ సీజన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ లైటర్ సెట్ ఒకటి తీసుకున్నాను. ఆ లైటర్ పాడైపోయింది అండ్ నైఫ్ కూడా అవసరం కదా అని. సో మిగిలినవన్నీ ఉప్పులు పప్పులు అవన్నమాట. సో మీకు నచ్చితే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా చెప్పు అదేంటి. షాపింగ్ మాల్, ఈ బట్టా షాప్. లేపు SALE బట్టా షాప్. ఇది సేల్. SALE చెవులు వినబడతలేవు. సేమ్.